ఈరోజు మార్నింగ్ 8:28కి హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. నాకు అవకాశం కల్పించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, డీజీపీ జితేందర్ సార్, మన డీజీపీ ఇంటెలిజెన్స్ శివధరెడ్డి సార్, అదేవిధంగా తెలంగాణ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు సార్కి పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇట్స్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ పోలీస్ కమిషనరేట్ ఇన్ ది కంట్రీ. ఈ యొక్క పెద్ద బాధ్యతను డెఫినెట్లీ నాకున్న ఎక్స్పీరియన్స్తోని సక్సెస్ఫుల్గా చేస్తానని చెప్పి నేను హామీ ఇస్తూ, నా తరఫు నుంచి, హైదరాబాద్ పోలీస్ తరఫు నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, హైదరాబాద్ సిటీ ప్రజలకి బతుకమ్మ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు. ఈ యొక్క పెద్ద బాధ్యతని, ఈ యొక్క సిటీకి ఆల్రెడీ మంచి పేరుంది. సిటీ ఆఫ్ పర్ల్స్, అదేవిధంగా సిటీ ఆఫ్ సేఫ్టీకి మారు పేరు మన హైదరాబాద్ సిటీ. హైదరాబాద్ సిటీ పోలీస్ ఒక మంచి ఎఫిషియెంట్గా పనిచేసే పోలీసు, మంచి టీం ఉంది, మంచి ఆఫీసర్స్ ఉన్నారు. అదేవిధంగా హైదరాబాద్ పోలీసు ఎఫిషియన్సీకి, ఇంటిగ్రిటీకి ఒక టీం వర్క్ కూడా మారు పేరు. కొన్ని సంవత్సరాలు మీరందరూ కూడా చూసుంటారు, ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని పండుగలు కావచ్చు, ఫెస్టివల్స్ కావచ్చు, ఇంపార్టెంట్ ఈవెంట్స్ కావచ్చు, ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా బందోబస్తు చేయడం జరిగింది. అదేవిధంగా సెన్సేషనల్ క్రైమ్స్ కూడా డిటెక్ట్ కావడం జరిగింది. చాలా గొప్ప గొప్ప పోలీస్ ఆఫీసర్స్, పోలీస్ కమిషనర్స్గా ఇక్కడ పనిచేయడం జరిగింది. వాళ్ళు చేపట్టిన అన్ని గుడ్ ప్రాక్టీసెస్ కూడా నేను కంటిన్యూ చేస్తాను. దాని నుంచి కూడా ఏమాత్రం అవసరమైతే వాళ్ళని మళ్ళీ ఇంప్రూవ్ చేస్తూ కొత్త ఇనిషియేటివ్స్ కూడా తీసుకురావడానికి నా వంతు కృషి చేస్తాను. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రజలకి వాళ్ళ సహకారాన్ని కోరుతున్నాను. ఆల్రెడీ బాగా సహకరిస్తున్నారు. హైదరాబాద్ పోలీసు మీ పోలీసు, మీకోసం పనిచేసే పోలీసు. మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా, సమస్య ఉన్నా, దగ్గరున్న పోలీస్ స్టేషన్ కావచ్చు, దగ్గరున్న ఏసీపీ కావచ్చు, డీసీపీ కావచ్చు, లేదంటే నాకు మీరు కాంటాక్ట్ చేయవచ్చు, లేదా డయల్ 100 కూడా ఫోన్ చేయవచ్చు. అదేవిధంగా ప్రతి ఒక్క సిటిజన్ కూడా ఒక పోలీస్ ఆఫీసరే. ఆయన కూడా బాధ్యత ఉంది, ఒక సామాజిక బాధ్యత ఉంది. ఆయన దృష్టిలో వచ్చిన ఇల్లీగల్ యాక్టివిటీస్ కావచ్చు, సంశయాస్పద వ్యక్తులు కావచ్చు, సంశయాస్పద ఎనీథింగ్ విచ్ కమ్స్ టు దేర్ నోటీస్ షుడ్ బి బ్రాట్ టు ది నోటీస్ ఆఫ్ ది పోలీస్. వాళ్ళు కూడా ఒక అవేర్ ఉండాలి, వాళ్ళు కూడా అలర్ట్ ఉండాలి, వాళ్ళు కూడా యాక్షన్ అంటే వాళ్ళు మనకు తెలియపరచాల్సిన బాధ్యత కూడా వాళ్ళపైన ఉంది. సో ప్రజలందరూ కూడా మాకు సహకరించాలి. నేను హైదరాబాద్లో డైరెక్ట్ పని చేయకపోయినా సైబరాబాద్లో పని చేశాను. సైబరాబాద్లో ప్రజలు బాగా అంటే బాగా సహకరించారు పోలీస్కి. సో అదేవిధంగా హైదరాబాద్ పోలీస్ కూడా ప్రజలందరూ కూడా సహకరిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ఆల్రెడీ తెలంగాణ పోలీసు ఒక పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పి పేరుంది. దీన్ని ముందు తీసుకెళ్తూ ఒక పీపుల్ వెల్ఫేర్ పోలీస్ ఒక కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. ప్రజా సంక్షేమ పోలీసింగ్, ప్రజలని దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ సంక్షేమాన్ని దృష్టి పెట్టుకొని పోలీసింగ్ని చేయడం జరుగుతుంది. సంక్షేమం అంటే సురక్షితమైన జీవనాన్ని నాడి, బేసిక్లీ మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. అదేవిధంగా శ్రేయస్ అంటే వాళ్ళ యొక్క రిలేటెడ్ శ్రేయస్, వాళ్ళ డెవలప్మెంట్ కోసం కావచ్చు. మన మెయిన్లీ ఇట్ రిలేటెడ్ టు సైబర్ క్రైమ్, ఎకనామిక్ అఫెన్సెస్. వాళ్ళు ఆరోగ్యం, ఎందుకంటే చాలా రకరకాల డ్రగ్స్ వల్ల, లేదంటే
అడల్ట్రేషన్ వల్ల కూడా చాలా నష్టపోతున్నారు. వాళ్ళు సమాజమే మొత్తం నష్టపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆనందం అంటే చాలామంది ఈరోజు ట్రాఫిక్ సమస్య వల్ల వాళ్ళు రోడ్ పైన ఎక్కువ టైం గడపడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఆనందం కోసము మన ట్రాఫిక్ పోలీస్ కూడా ఇన్వాల్వ్ చేసి మొత్తం ఒక పీపుల్ వెల్ఫేర్ పోలీసింగ్ కన్సెప్ట్తోని హైదరాబాద్ పోలీసు ముందుకెళ్ళడం జరుగుతుంది. హైదరాబాద్ కూడా ఒక దేశంలోనే ఒక ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ, విశ్వనగరము. హైదరాబాద్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఛాలెంజెస్. మేజర్ పెన్నముప్పు మనకు డ్రగ్స్. ఈరోజు చాలా చోట్ల కూడా మీరు చూసుంటారు, చాలామంది యూత్, చాలామంది ఫ్యామిలీసు, తర్వాత చివరికి వాళ్ళు సమాజం కూడా నష్టపోవడం జరుగుతుంది. సో డ్రగ్స్ పైన హైదరాబాద్ పోలీసు చాలా ఉక్కుపాదం అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మనము సహించేది లేదు. ఎక్కడి నుంచి ఉన్న గ్యాంగ్స్ని అరెస్ట్ చేస్తాను, ఎక్కడ ఉన్న వాళ్ళని కూడా పట్టుకోవడం జరుగుతుంది. అంతకుముందు ఆయన కేసెస్ ఏమైనా, వాళ్ళు ఎవరెవరు అరెస్ట్ అయినారు, ఎబ్స్కాండింగ్ ఉన్నారు, వాళ్ళ కేసెస్ ఏం ప్రాసిక్యూట్ అయినా, వెదర్ దే బీన్ అల్టిమేట్లీ వాళ్ళు సక్సెస్ఫుల్ ప్రాసిక్యూషన్ అయిన అనేది కంప్లీట్ రివ్యూ చేయడం జరుగుతుంది. వాళ్ళపైన మొత్తం డాటా బ్యాంక్ చేసి ఆల్రెడీ మన హైదరాబాద్లో హెచ్ఎన్యూ అని చెప్పి మన మంచి ఒక వింగ్ ఉంది మన డీసీపీ నేతృత్వంలో. సో ఆ ఒక్క వింగ్ యాక్టివిటీస్ని మనము స్ట్రెంగ్తన్ చేస్తాము. మనకు అవసరమైతే మ్యాన్ పవర్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన స్టేట్లో ఉన్న అదర్ వింగ్స్ అయిన ఈగల్ కావచ్చు, అదేవిధంగా వేరే స్టేట్లో ఉన్న మన ఇలాంటి డ్రగ్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్స్తో కూడా మనం కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. అవసరమైతే రెగ్యులర్ మీటింగ్ చేసి, ఎందుకంటే మనము బయట నుంచి కూడా బాగా సప్లై ఉందని చెప్పి తెలిసింది. నేను కూడా ఉదయం కూడా ఎన్సీపీ ఆఫీషియల్స్తో కూడా మాట్లాడితే కూడా వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. మనము ఐ థింక్ డ్రగ్స్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత బాగా ఉంది. సో ఐ థింక్ మన ఫోకస్ విల్ బి ఆన్ డ్రగ్. ప్రభుత్వం కూడా దీనిపైన చాలా ఫోకస్ ఉంది. మీరందరూ కూడా చూస్తుంటారు, గత 1.5 సంవత్సరంలో చాలా అంటే చాలా మనము ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ తీసుకోవడం జరిగింది. హైదరాబాద్ పోలీస్ కూడా వచ్చే రోజు డ్రగ్స్ విల్ బి దేర్ టాప్ ప్రయారిటీ. అదేవిధంగా నెక్స్ట్ మనకు సైబర్ క్రైము, చాలా చోట్ల కూడా చాలామంది నష్టపోవడం జరుగుతుంది. చాలామంది అవి కూడా డైనమిక్ అవుతున్నాం. కొన్నిసారి అంతకుముందు ఓటీపీ అన్నారు, కొన్నిసారి యూపీఐ ఫ్రాడ్స్ అన్నారు, డిజిటల్ అరెస్ట్ అయింది, స్టాక్ అడ్వైజర్ అయింది. ఇట్లానే కొన్నిసారి లాస్ట్ ఇయర్ దేర్ వాజ్ కొంచెము డిజిటల్ అరెస్ట్ రెడ్యూస్ అయితే మళ్ళీ ఈసారి మళ్ళీ ఎక్కువ కావడం జరిగింది. ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ వాళ్ళని బాగా టార్గెట్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా అలర్ట్ ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. అదేవిధంగా మనకు బేసిక్లీ చాలామంది వాళ్ళు అవేర్ ఉన్నా వాళ్ళందరూ కూడా ఏదో ఒక ఫియర్లో పెట్టి, లేదంటే కొంతమంది అలర్ట్ లేకపోవడం వల్ల ఏదో పనిలో ఉన్నప్పుడు ఏదో వాళ్ళు ఒక లింక్ని క్లిక్ చేయడంతో కూడా చాలా నష్టం కావడం జరుగుతుంది. ఐ థింక్ ఇది బేసిక్లీ ఒక వీక్నెస్ వల్ల, లేదంటే అలర్ట్ లేకపోవడం వల్ల, లేదంటే ఒక భయం వల్లనే వాళ్ళు చాలామంది నష్టపోతున్నారు. ఐ థింక్ అలాంటి ఏమేమి కేసెస్ ఉన్నా కూడా రివ్యూ చేసి మనము డెఫినెట్లీ విల్ టేక్ వెరీ స్ట్రింజెంట్ యాక్షన్. ఈ మధ్యలో దృష్టికి వచ్చింది డిజిటల్ అరెస్ట్ కావచ్చు, మన స్టాక్ అడ్వైజర్ సర్వీస్ ఇస్తానని చెప్పి చాలామంది చాలా నష్టపోయినారు. డబ్బులు ఊరికే రావు. చాలామంది స్టాక్ అడ్వైజర్లు పెడుతున్నారు, ఏదో మీకు స్టాక్ మార్కెట్ బూమింగ్లో ఉంది, స్టాక్ మార్కెట్ ఈ రోజు పెడితే మీకు 1 వీక్ 10 డేస్లో చాలా డబ్బులు వస్తుంది. చాలామంది పోతున్నారు. అది కాదు, కష్టపడితేనే డబ్బులు వస్తుంది. దెర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్. డబ్బులు ఊరికే రావు. ప్రజలు అర్థం చేసుకోవాలి. ఏదో మనము ఎవరో చెప్పారని చెప్పి వాళ్ళకు ఫేక్ షీట్స్ చూపిస్తున్నారు, ఫేక్ యాప్స్ చూపిస్తున్నారు. వాళ్ళకు మీకు ఆల్రెడీ 2 lakhs ఉన్న డబ్బులు 4 lakhs అయింది, 4 lakhs ఉన్న డబ్బులు 8 lakhs అయిందని చూపిస్తున్నారు. విత్డ్రా చేయడానికి పోతే ఏం డబ్బులు ఉంటలేదు. అది కూడా కొన్ని చోట్ల కూడా ఇది ఆర్గనైజ్డ్ గ్యాంగ్స్గా మనము వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారని చెప్పి తెలిసింది. బేసిక్లీ మనం అంతకుముందు కూడా చూశాను, కొన్ని చోట్ల కొన్ని ప్రాంతంలో కూడా వీళ్ళు కొన్ని సెంటర్స్ పెట్టుకొని, కొన్ని యూత్ పెట్టుకొని, ఎక్కడ కూడా ఒక కాల్ సెంటర్ నడిపించి వాళ్ళందరూ కూడా ప్రజలను మోసం చేసిన సందర్భాలు ఎక్కువ ఉన్నాం. సో అలాంటి ప్లేసెస్ ఏమాదిరి ఉన్నావా, కొత్తగా ఏమాదిరి తయారైనా, బయట దేశాల నుంచి ఏమో ఆపరేట్ అవుతున్నాం అనేది పైన కూడా మనం చాలా క్లియర్ కట్ చూస్తున్నాను. నేను కూడా బయట పోలీస్ డిపార్ట్మెంట్ బయట ఉన్నప్పుడు కూడా చాలా దీనిపైన వేలాది పోస్ట్ పెట్టడం జరిగింది. చాలామంది millions of people have viewed my post. Lot of awareness has come. Lot of people were also requesting that there has to be full-fledged investigation. ఇవన్నీ కూడా మూలాలకు వెళ్లాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆల్రెడీ మనకు ఇక్కడ మనం ఉన్న క్రైమ్ బ్యూరో కూడా బాగా
చేస్తుంది, బయట మన ఏజెన్సీస్ కూడా బాగా చేస్తాయి. బట్ ఇంకా చేయాల్సింది చాలా ఉంది. మనం కూడా ప్రజల్ని ఒకసారి అవేర్నెస్ తీసుకోవడానికి మనం అన్ని హైదరాబాద్ పోలీసు కృషి చేస్తుంది. ఎందుకంటే దానివల్ల కూడా చాలా లాభం అవుతుంది. నేను బయట ఉన్నప్పుడు చూశాను, సే నో టు బెట్టింగ్ యాప్స్ అనే ఒక ఉద్యమం స్టార్ట్ చేసి ఇట్ వెంట ఇంటూ వైరల్. మిలియన్స్ ఆఫ్ పీపుల్ గాట్ వ్యూడ్, పీపుల్ పార్టిసిపేటెడ్ ఇన్ దట్ మూమెంట్ అండ్ అల్టిమేట్లీ ఇట్ లెడ్ టు ది బ్యానింగ్ ఆఫ్ ది ఆన్లైన్ బెట్టింగ్. దానివల్ల చాలా మంది నష్టపోవడం జరిగింది, చాలా పేరెంట్స్ నష్టపోయినారు. లాస్ట్ అప్పుడు కూడా చూశాను, జగిత్యాలలో ఒకరోజు సన్ చనిపోతే ఇంకోటి రోజు వాళ్ళ ఫాదర్ చనిపోవడం జరిగింది. ఎంత చాలా బాధకరము. ఎస్పెషల్లీ యూత్ ఆర్ గెటింగ్ అట్రాక్టెడ్ టు దిస్ ఆన్లైన్. ఏదో డబ్బులు వస్తుందని చెప్పి చాలామంది అనుకుంటున్నారు, అది చాలా నష్టం జరుగుతుంది. ఐ థింక్ ఈ సందర్భంలో ఇక్కడ ఉన్న మన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, ప్లీజ్ డోంట్ ఎండోర్స్ సచ్ అడ్వర్టైజ్మెంట్స్. మీరు అందరూ కూడా నేను కోరుతున్నాను, మీరు డోంట్ ఎండోర్స్ ఎనీథింగ్. మీరు సమాజ కోసము, ప్రజల కోసము మంచి పని చేయడానికి కృషి చేయను, కానీ మీరు ఇలాంటి ఆన్లైన్ బెట్టింగ్స్ కావచ్చు, వేరే యాప్స్కి మీరు ఎండోర్స్ చేయవద్దని చెప్పి కోరుతున్నాను. మనకు కూడా ఒక గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి, మన పోలీస్ స్టేషన్ లెవెల్ వెళ్ళి, కాలనీస్ వైజ్ కూడా మనము ఈ అవేర్నెస్ క్యాంప్స్ని ఎట్లా కండక్ట్ చేయాలి, బయట అవసరమైతే పబ్లిక్ కూడా ఇన్వాల్వ్ చేసి ఇలాంటివి చేశాను. పబ్లిక్ అందరు కూడా నేను అలర్ట్ ఉండాలని చెప్పి కోరుతున్నాను. ముఖ్యంగా ఎవరెవరు ఇంట్లో ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ ఉన్నారు, హూ ఆర్ పెన్షనర్స్ కావచ్చు, డబ్బులు ఉన్న వాళ్ళు కావచ్చు, ప్లీజ్ చిల్డ్రన్ షుడ్ అలర్ట్ దేర్ పేరెంట్స్. దే షుడ్ అలర్ట్ దేర్ పేరెంట్స్ దట్ ది డిజిటల్ అరెస్ట్ అవుతున్నావు, మీరు అందరు కూడా అలర్ట్ ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను. అదేవిధంగా ఈ అడల్ట్రేషన్ అనేది కూడా చాలా ఒక పెద్ద సమస్య అయిపోయింది. చాలామంది అది తెలియదు. లాట్ ఆఫ్ అడల్ట్రేషన్ హ్యాపన్ ఇన్ ఆల్ ది గుడ్స్. సో దానిపైన కూడా మనము ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ సెటప్ చేసి దాన్ని కూడా ట్యాకల్ చేయడానికి మా వంతు కృషి చేయడం జరుగుతుంది. దీస్ ప్రొడక్ట్స్ హ్యావ్ ఎ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ ది హెల్త్. చాలా మందికి చాలా రకరకాల డిసీజ్ రావడం జరుగుతుంది. సో అదేవిధంగా మనము కొన్నిసారి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది, బట్ మెనీ టైమ్స్ వి డోంట్ యాక్ట్. సో ఐ థింక్ మనం కూడా మార్కెట్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనేది మనము హైదరాబాద్లో పోలీసులో స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో దట్ వీ కలెక్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది మార్కెట్, వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద మార్కెట్, వాట్ టైప్ ఆఫ్ గూడ్స్ ఆర్ బీయింగ్ సోల్డ్, వాట్ షుడ్ బి డన్ అనేది. అవసరమైతే వేరే స్టేక్ హోల్డర్స్తో కూడా మాట్లాడి మనం కూడా ఇది ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి డెఫినెట్లీ విల్ గో హెవీలీ ఆన్ దీస్ అడల్ట్రేషన్ గ్యాంగ్స్ ఆల్సో. అదేవిధంగా ఈ ఎకనామిక్ ఆఫెన్సెస్ చేసే వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, బేసిక్లీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ కావచ్చు, లేదంటే వేరే టైప్ రియల్ ఎస్టేట్ చీటింగ్ కావచ్చు, అన్ని పైన కూడా చాలా ఉక్కుపాదం ఉంటుంది. Nobody will be spared. I have seen that lot of cases are there, lot of companies are being run in the name of all these things. ఒకరిద్దరిని చేరించాలి, ఇద్దరిని చేయాలని చెప్పి చాలా కంపెనీస్ వచ్చినావు. బేసిక్లీ ఇట్ ఈస్ వెరీ వెరీ ర్యాంపెంట్ ఇన్ ది యూత్. సో ఆల్ దోస్ కంపెనీస్ విల్ బి ఇన్ఫర్మేషన్ విల్ బి కలెక్టెడ్. దానిపైన చాలా అంటే చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇంకా మనము ట్రాఫిక్ అనేది మనము బికాస్ ఆఫ్ ది రోజు వెహికల్ సంఖ్య పెరగడంతో రోజు వెహికల్స్ చాలా రోడ్ పైన రావడం జరుగుతుంది. ఈ మధ్యలో కూడా జిఎస్టీ తగ్గిన తర్వాత దేర్ ఇస్ ఎ డీప్ ఇంక్రీజ్ ఆఫ్ ది సేల్స్ ఆఫ్ వెహికల్స్. దాని తోడుగా అంతకుముందు కూడా చాలా వెహికల్స్ రోడ్ పైన ఉండడం జరిగింది. ఈ ట్రాఫిక్ పైన మనం ఒక లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకొని ఆల్రెడీ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు బాగానే పని చేస్తున్నారు, బాగా మంచి కంట్రోల్ ఉంది. కానీ బట్ ఇంకా ఎక్కడెక్కడైనా ఇంటర్వెన్షన్ చేయవచ్చా, మనము ఏం చేస్తే బాగుంటుంది? ఎందుకంటే ట్రాఫిక్ డైరెక్ట్లీ హ్యాస్ ఇంపాక్ట్ ఆన్ ది హెల్త్ అండ్ ఆల్సో ఆన్ ది ఫ్యామిలీ టైమ్. Because hardly once they go back, they are so tired and they spend most of the time on the road. So it will not only affect the quality time of the family but also on the direct health. So all efforts will be made to improve the travel time. Average speed of the vehicle ni manamu etla పెంచాలని చెప్పి మనం చూస్తాను. రోడ్ పైన ప్రజల టైం ఒక ఎట్లా తగ్గించాలనేది పైన కూడా మనం లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకోవడం జరుగుతుంది. ఒక సైంటిఫిక్ స్టడీ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మన గూగుల్ వాళ్ళతో కూడా మనకు ఒప్పందం ఉందని చెప్పి తెలిసింది. డెఫినెట్లీ దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మనము చూస్తాను. అదేవిధంగా మీకు అంతకుముందు తెలుసు, డ్రంక్ అండ్ డ్రైవింగ్ పైన మనము చాలా అంటే చాలా ఉక్కుపాదం మోపడం జరిగింది. ఇప్పుడు కూడా నేను డ్రంక్ డ్రైవర్స్ని వదిలే ప్రసక్తి లేదు. ఎక్కడైనా మా దృష్టికి వస్తే, బికాస్ దే ఆర్ ఆల్ ఈక్వలెంట్ టు రోడ్ ఇది ఒక రోడ్ టెర్రరిజము. దే ఆర్ ఆల్ ఈక్వలెంట్ టు టెర్రరిస్ట్. అంతే. ఇంకా వాళ్ళు తాగిన మట్లు ఎవరిని చంపుతారో తెలియదు, వాళ్ళు చచ్చిపోతారో తెలియదు, ఏమవుతారు అనేది కూడా తెలియదు. వాళ్ళు ఎంతోమంది ఫ్యామిలీస్ నష్టపోయినారు ఈ డ్రంక్ డ్రైవింగ్ వల్ల. వాళ్ళ సొంతంగా కూడా
నష్టపోతారు. వాళ్ళు రోడ్ ఎక్కితే అవుతుంది. ఇట్స్ లైక్ సూసైడ్ బాంబర్ అని, అంతే. ఒకరిని చంపొచ్చు, ఇద్దరు చంపొచ్చు, ఒక నలుగురు కూడా చంపొచ్చు. So it will be very, very heavily dealt with. So drunken driving, so will be, already we have a lot of teams who will constitute more teams and ensure that on important days more checkings will be done. అదేవిధంగా హెల్మెట్ కూడా విల్ ఎన్ష్యూర్ దట్ వి ఎన్ఫోర్స్ ఇట్. అండ్ ఎక్కడెక్కడ ఉంది అవసరమైతే మనం కేసు కట్టడము, మనం ఎట్లా చేస్తే బాగుంటుంది కూడా మనం చేయడం జరుగుతుంది. ఇంకా టెక్నాలజీ అందరు కూడా తెలుసు. టెక్నాలజీ మనం లేనిది ఏ బిజినెస్ కానీ ఏ ఆఫీస్ కూడా నడవలేదు. మనం కూడా హైదరాబాద్ పోలీసు ఒక ఏఐ డ్రివెన్ పోలీసింగ్కి ప్లాన్ చేయడం జరుగుతుంది. ఈ మధ్యలో కూడా ఒక మీటింగ్లో కూడా గవర్నర్ అయిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, డ్రోన్స్ కూడా మన పోలీసింగ్లో వాడాలని చెప్పి రికమెండెడ్. సో మనకు కూడా ఈ డ్రోన్ ఎట్లా వాడాలి, మనం వెదర్ వీ షుడ్ యూజ్ దెమ్ ఇన్ క్రౌడ్ కంట్రోల్, దేనికి వాడితే బాగుంటుందని పైన ఒక డీటెయిల్ స్టడీ చేస్తాను. బికాస్ హైదరాబాద్ ఇస్ అ గ్లోబల్ సిటీ అండ్ ఐటీ సిటీ, లాట్ ఆఫ్ కంపెనీస్ ఆర్ దేర్. ఇప్పుడు ఆ కంపెనీలో ఉన్న టెక్నాలజీ యూజ్ చేసుకుని లాట్ ఆఫ్ డ్రోన్ కంపెనీస్ హావ్ ఆల్సో కమ్ రీసెంట్లీ ఇన్ దిస్ హైదరాబాద్ సిటీ. దాన్ని కూడా మనము వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ మధ్యలో మనము టీజీఎస్ ఆర్టీసీలో ఉన్నప్పుడు మనము వి హావ్ స్టార్టెడ్ ఏఐ డ్రివెన్ ప్రాజెక్టు. మనము అంతకుముందు మన ఆఫీసర్స్ అంతా వీ టు డూ మాన్యువల్ షెడ్యూలింగ్. బస్ ఎప్పుడు వెళ్తే మనము ఆ మాన్యువల్ చేసేది. ఇప్పుడు వీ యూజ్ టెక్నాలజీ అండ్ వీ హావ్ స్టార్టెడ్ షెడ్యూలింగ్ అవర్ బస్సెస్. వీ హావ్ డన్ ఇట్ ఇన్ 6 డిపోస్. ద రిజల్ట్ హెస్ బీన్ అవుట్ స్టాండింగ్. అదేవిధంగా ఎంప్లాయీస్ ప్రొడక్టివిటీ కూడా ఇంప్రూవ్ చేయడానికి వీ హావ్ స్టార్టెడ్ ఏఐ ఇనిషియేటివ్ వేర్ దేర్ ఏజ్, హెల్త్, ఆల్ కండిషన్స్ వేర్ ఆల్ ఇన్వాల్వ్డ్. సో దాట్ ఆల్సో హ్యాస్ రియల్లీ దిస్ వన్. సో విత్ దాట్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే అక్కడ మన హంసా ఈక్విటీ పార్ట్నర్స్ అని చెప్పి ఇక్కడ ఉన్న రేగుల సునీల్ అని చెప్పి డేటా సైంటిస్ట్ త్రినాథ్ బాబు సార్ హెల్ప్ చేశారు. వాళ్ళ హెల్ప్ కూడా తీసుకొని మనం ఈ టెక్నాలజీ ఈ రిఫార్మ్స్ని సిటీ పోలీసులో ఎట్లా తీసుకురావాలి, ఇది ఒకటే ఏరియాలో కాదు వేరే ఏరియాలో కూడా మనం ఏమేమి చేయవచ్చు అనేది మనము విల్ డెఫినెట్లీ టేక్ ఇట్ అప్. అదేవిధంగా ఈ హ్యూమన్ సేఫ్టీ అనేది విల్ బి ద టాప్ ప్రయారిటీ. మన దగ్గర ఆల్రెడీ సి టీమ్స్, మన భరోసా సెంటర్స్ కూడా బాగా చేస్తున్నారు. ఎక్సలెంట్ జాబ్ ఈస్ బీయింగ్ డన్ దెన్. బట్ ఈ టీచర్స్ కావచ్చు, మన ఆడపిల్లలు కానీ పైన చిన్న పిల్లల పైన నేరం చేస్తే ఉరుకునేదే లేదు, తగ్గేదే లేదు. డెఫినెట్లీ దిల్ బి డెల్ట్ విత్ వెరీ వెరీ సీరియస్లీ. ఆల్ ఆఫీసర్స్ విల్ బి సెన్సిటైజ్డ్ ఇన్ ఆల్ ఏరియాస్. మన వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. అన్నీ మనము ప్రతి ఒక్క ఎక్కడ అన్యాయం జరిగినా విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్. సో ఎనీ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ విల్ బి వెరీ వెరీ సీరియస్లీ. అదేవిధంగా నేను ముఖ్యంగా అందరు కూడా కోరుతున్నాను, మీరందరూ కూడా ఒక ఆడపిల్ల జోలికి వెళ్ళినప్పుడు మీ ఇంట్లో కూడా ఒక తల్లి ఉంది, మీ ఇంట్లో కూడా ఒక చెల్లెమ్మ ఉన్నారు, మీ ఇంట్లో కూడా ఒక భార్య ఉంది, మీ ఒక రిలేటివ్స్ ఉన్నారనేది మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి. మీరు వాళ్ళకి అదేవిధంగా జరిగితే మీకు ఎట్లా ఫీల్ అవుతుంది, మీరు కూడా వేరే వాళ్ళు చేస్తే కూడా ఎట్లా ఫీల్ అవుతారు అనేది మీరు ఆలోచించుకోవాలి. సో అదే మీరందరూ కూడా ఎవరైనా వాళ్ళ జోలికి వెళ్తే డెఫినెట్లీ సీరియస్ యాక్షన్ విల్ బి టేకన్. అదేవిధంగా మనము ఈ మన హైదరాబాద్ పోలీస్ విల్ బి ఆల్వేస్ 24/7. సో ఇట్స్ మనకు ఆల్రెడీ వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ రోబస్ట్ డయల్ 100 ఫెసిలిటీ. ఇంకా మనం ఏమాత్రం ఇంప్రూవ్మెంట్ చేయవచ్చు అనేది మనం చూస్తాను. ఆల్రెడీ మన సీసీటీవీస్ కూడా వీఆర్ హ్యావింగ్ ఎ రికార్డ్, వీఆర్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ. సో అవి కూడా సీసీటీవీస్ వర్క్ చేసి ఇంకా ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నావు, ఎవ్రీ బిల్డింగ్ షుడ్ హ్యావ్ ఎ సీసీటీవీ. We'll start auditing all the buildings. We'll start checking all those CCTVs which have been working, which not be working. We'll form special teams because CCTV has brought a great safety among the public. ఇప్పుడు ఈరోజు తెలంగాణ మన హైదరాబాద్ పీస్ఫుల్ ఉందంటే వన్ ఆఫ్ ది రీజన్ ఈజ్ CCTV. బికాస్ ఆఫ్ ది హ్యూజ్ నెట్వర్క్ ఆఫ్ CCTVs బయట నుంచి గ్యాంగ్ రావడము తగ్గిపోయింది. లోకల్ వాళ్ళు కూడా ఇంకా ఎక్కడ మనము ఏమదురు చేస్తే పట్టుబడతాననే ఒక భయం ఉంది. సో అది కంటిన్యూ కావాల్సిన అవసరం ఎంతో ఉంది. సో ప్రతి బిల్డింగ్లో కూడా CCTV పెట్టాల్సింది. ప్రతి దగ్గర కూడా ఎక్కడెక్కడ ఉన్నాము అవి ఏమవుతున్నావు అనేది కూడా మనము ఆడిట్ తీసుకుని మనము విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్. అండ్ లా అండ్ ఆర్డర్ ఆల్సో విల్ బి టాప్ ప్రయారిటీ. బికాజ్ ఇక్కడ ఎంత ఎస్టాబ్లిష్మెంట్ ఉంది, అంతా ఈ మన యాక్టివిటీస్ జరుగుతుంటావు, మేజర్ ఫెస్టివల్స్ జరుగుతుంటావు, మేజర్ ఈవెంట్స్ జరుగుతుంటుంది. లా అండ్ ఆర్డర్ విల్ బి ది టాప్ మోస్ట్ సెక్యూరిటీ. అదేవిధంగా దాదాపు 15,000 మంది మన సిబ్బంది పనిచేస్తున్నారు. ఈరోజు ఎక్కువ కష్టపడే పోలీసు స్టేట్లో అంటే మన హైదరాబాద్ సిటీ పోలీసు.
ప్రతిరోజు కూడా మీరు మార్నింగ్ నుంచి లేస్తే ఏదో బందోబస్తు, ఏదో ట్రాఫిక్, ఏదో క్రైము, ఏదో చేస్తూనే ఉంటారు. సో వాళ్ళ ఒక వెల్ఫేరు, వాళ్ళ ఒక ఇంకా ఏం చేస్తే ఆల్రెడీ బాగా చేస్తున్నారు, ఇంకా ఏం చేస్తే బాగున్నది పైన మనం ఇట్ విల్ బి అ టాప్ ప్రయారిటీ. విల్ టేక్ దట్, విల్ టాక్ టు దెమ్. మనం కూడా కొన్ని చోట్ల కూడా ఏమేమి అవసరం ఉంది చేయడానికి కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ చేస్తుంది. అదేవిధంగా మంచి పని చేసిన వాళ్ళు కూడా రికగ్నైజ్ చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. సో కింద స్థాయి దాకా వెళ్ళి ఏదో చిన్న పని చేసినా, పెద్ద పని చేసినా, హోంగార్డ్ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, ఎవరైనా వాళ్ళు పిలిపించి రివార్డ్ అనేది ఒక రివార్డ్ అండ్ రికగ్నైజేషన్ సిస్టమ్ని హైదరాబాద్ సిటీ పోలీసు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా పబ్లిక్ అందరు కూడా కోరుతున్నాను, మీరు ఏమాదిరి జరిగితే మీకు ఏమో సమాచారం ఉన్నా ఏమున్నా డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. మీరు అక్కడ న్యాయం జరగకపోతే మీరు ఏసీపీ ఉన్నారు, డీసీపీ ఉన్నారు, లేదని నేను ఉన్నాను. అదేవిధంగా లేదంటే డయల్ 100 ఫోన్ చేయండి. మీ వెంట ఎప్పుడు కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ మీ వెంట ఎప్పుడు కూడా ఉంటుంది. నేను కూడా ఒక 1 వీక్ 10 డేస్ అందరూ ఆఫీసర్స్ ప్లాన్ మాట్లాడిన తర్వాత అందరితో ఒక ప్లాన్ చేసుకున్న తర్వాత నేను కూడా బషీర్బాగ్లో ఎన్ని రోజులు చేయాలి, మనం అక్కడ ఓల్డ్ పురాణి హవేలీలో ఎట్లా చేయాలి, అదేవిధంగా ఇక్కడ ఎన్ని రోజు స్పెండ్ చేయాలని పని కూడా క్లియర్ కట్ మీ ద్వారా ప్రజలకు తెలియపరచను. ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాను.